నీలాంబరి 8వ భాగం. 7వ భాగంలో నీలిమ దేవకి వాళ్ళ ఇంటికి వచ్చి మొత్తం అడుగుతుంది. అన్ని విషయాలు కక్కేస్తుంది. దాంతో నిజం తెలుసుకున్న జయదేవ్ ఉక్కిరి బిక్కిరైపోతాడు. డైరీలు ఇచ్చి చదవమంటాడు వసుదేవ్. కథ కొనసాగుతుంది. కన్న బిడ్డల ముందు తలదించుకోవలసి వచ్చి సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే ఆ తల్లి బాధ అంచనా వేయడం కష్టం. ఈ బాధలో ఎప్పుడే అఘాయిత్యం చేస్తుందో అని దేవకిని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టలేదు వసుదేవ్. వంశీ ఏం చేస్తున్నాడు? దిగులుగా అడిగిందామే. నీ డైరీలు చదువుతున్నాడు. చాలా ప్రశాంతంగా చెప్పాడతను. ఒక్క ఉద్దుటన లేచి కూర్చుందామే. నా డైరీలా? అవెక్కడున్నాయి? చింపేశారు కదా? లేదు దేవకి, వాటిని చింపలేదు. అవి నన్ను చాలా ఎడ్యుకేట్ చేశాయి. అందుకే దాచుకున్నాను. వంశీకి చూపాల్సిన అవసరం వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. కానీ ఈరోజు వంశీ చాలా ఆవేశంలో ఉన్నాడు. ఏం చెప్పినా నమ్మేలా లేడు. అందుకే ఆఖరస్త్రంగా ఆ డైరీలను ఇచ్చాను. వాడి మీద కాదు, నీ పెంపకం మీద నాకు నమ్మకం ఉంది. అవన్నీ ఆలోచించకుండా పడుకో. దేవకి మౌనంగా ఉండిపోయింది. తన డైరీలను కొడుకు చదువుతున్నాడు. ఏ రోజు తను రాయాలనుకుని రాయడం తెలియని డైరీలు లత సరదాకిచ్చినవి. దేవకి మనసులోని గతం వరద గోదారిలా పొంగింది. మగవాడికి గతం స్పిరిట్ లాంటిది. అది ఎప్పటికప్పుడు ఆవిరైపోతుంది. ఆడదాని గతమంతా సెట్ చేసి ఒత్తి అంటించకుండా వదిలేసిన డైనమైట్ లాంటిది. ఒక్క అగ్గిపుల్ల చాలు సర్వనాశనం అయ్యేందుకు. ధనుర్మాసం వచ్చి 10 రోజులైంది. ఇంటి ముందు పెద్ద ముగ్గేసి ఓసారి సంతృప్తిగా చూసుకుని లోపలికెళ్ళింది దేవకి. ఆ రోజు క్రిస్మస్ కావడంతో దేవకి తండ్రి గోపాలరావు ఇంట్లోనే ఉన్నాడు. శారదమ్మ ధనుర్మాసం పూజ అయిపోయింది. త్వరగా స్నానం చేసిరా, ప్రసాదం తిందువు గాని అంది ముగ్గేసి లోపలికి వస్తున్న కూతురితో. గోపాలరావు ఫ్రెండ్ ఉదయాన్నే వచ్చాడు. మాకు బాగా తెలిసిన సంబంధం వచ్చింది గోపాలం. మీ అమ్మాయి గురించి చెప్పాను. అబ్బాయి పూనాలో ఉంటాడు. వాళ్ళ అమ్మ నాన్న అతని దగ్గరే ఉంటారు. మంచి కుటుంబం. పూనాలో ఉన్న మన ఆంధ్రాలో ఉన్న పిల్లే కావాలన్నారు అన్నాడు. మాకేం అభ్యంతరం లేదు. ఏ రోజు వస్తారో చెప్పండి అన్నాడు గోపాలరావు. అయితే ఆదివారం రమ్మని చెప్దాం అంటూ ఆ విషయాలన్నీ మాట్లాడి వెళ్ళాడు వెంకట్రావు. మధ్యాహ్నం దేవకి ఫ్రెండు లత వచ్చింది. ఎలా ఉన్నావు? విశేషాలేమిటి అంటూ పలకరించింది. ఇదిగో ఇలా ఉన్నాను. ఇంటి పని, తమ్ముడికి చదువు చెప్పడం, నవలలు చదవడం, బిజీగా ఉన్నాను అంది దేవకి నవ్వుతూ. లతకు బాధ అనిపించింది. మంచి మార్కులతో ఎస్ఎల్సి పాస్ అయితే ఆడపిల్లకు చదివేందుకని చదువు మాన్పించారు. ఈసరికి దేవకి డిగ్రీ అయిపోయేది. ఆ మాటే దేవకితో అంది. ఏం చెయ్యను లత, ఉద్యోగంలో చేరుతానని చెప్పాను. నాన్నకు కోపం వచ్చింది. ఏం చెయ్యను? బాధగా అంది దేవకి. మా నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయింది. నెల్లూరుకు వేశారు. ఇల్లు దొరికితే మేము కూడా వెళ్తాం అంది లత. ఏంటి, మీకు ట్రాన్స్ఫర్ అయిందా? నువ్వు వెళ్తే నాకు బోరుగా ఉంటుంది. దేవకి కళ్ళల్లో నీళ్లొచ్చాయి. ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. ఎలాగో దేవకి గొంతు పెగల్చుకుంది. పూనా వాళ్ళ సంబంధం వచ్చింది. ఆదివారం పెళ్లి చూపులకు వస్తారు. ఓ గుడ్ న్యూస్. అయితే త్వరగా పెళ్ళైపోతుందన్నమాట. అలాగని ఎలా చెప్పను? ఇప్పటికీ 10 సంబంధాలు. కట్నం చాలదనో జాతకాలు కలవలేదనో తప్పిపోయాయి. అందుకు బాధగా అనిపించదు కానీ అంటూ ఆగిపోయిన దేవకి కళ్ళల్లో నీళ్లు తిరగడం చూసిన లత చలించిపోయింది. ఏమైంది? ఎవరైనా ఏమైనా అన్నారా? లత ఎంతో బ్రతిమలాడి విధిలేక చెప్పింది దేవకి. మా నాన్నగారు ఎన్నోసార్లు అన్నారు, నువ్వు ఆడపిల్లగా పుట్టడం వల్లనే కదా నేను ఇంకొకరి ముందు తలవంచాల్సి వస్తుందని. అంతేకాదు సక్రమంగా సంబంధాలు చూడరు. నేను వాళ్లను వీళ్లను దేవిరించి దండాలు పెట్టి రమ్మని పిలవాలి అంటారు. మనం ఏ ప్రయత్నాలు చేయకుండా మనల్ని వెతుక్కుంటూ ఎవరొస్తారు? అలా రావాలంటే మన గురించి 10 మందికి తెలియాలి. ఉద్యోగంలో చేరితే ఫలానా అమ్మాయి అని తెలుస్తుంది. ఉద్యోగంలో చేరనివ్వరు. ఒకసారి చాలా మంచి సంబంధం వచ్చింది. వాళ్ళు మొదట ఇక్కడికే వస్తామన్నారు. తర్వాత వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చిందో తెలీదు. అమ్మాయిని నెల్లూరుకు తీసుకురండి అన్నారు. మా నాన్నకు కోపం వచ్చింది. అప్పుడు వస్తానన్నారు, ఇప్పుడు రానన్నారు అని ఆ సంబంధం వదిలేశారు. వాళ్ళు మా కోసం ఎదురు చూసి లెటర్ రాస్తే మా నాన్నగారు జవాబు రాయలేదు. ఖాళీగా ఉండే బదులు ప్రైవేట్గా చదువుతానంటే నువ్వు BA చదివితే నీకు MA వాడిని తేవాలి కదా అంటారు. ఏంటో అంటూ బాధపడింది దేవకి. లత నిట్టూర్చింది. ఒక్క ఆడపిల్లవు కదా, ఎంత ముద్దుగా చూసుకోవచ్చు. పోనీలే, కనీసం మంచి సంబంధం వస్తే అంతే చాలు అంటూ కబులు చెప్పింది.
జనవరి 1న వస్తావు కదూ, ఆ రోజు మా ఇంట్లోనే భోంచెయ్యాలి అంది దేవకి. ష్యూర్, ఆ రోజు నీ బర్త్డే కదా, ఎలా మర్చిపోతాను. బెస్ట్ ఆఫ్ లక్, నేను వచ్చినప్పుడు మంచి న్యూస్ వినిపించాలి అంటూ లత వెళ్ళిపోయింది. ఆదివారం పెళ్లివారొచ్చారు. అబ్బాయి బాగానే ఉన్నాడు అనుకుంది దేవకి. చక్కటి మొహం, కాస్త నార్త్ ఇండియన్ స్టైల్లో ఉన్నాడు. అంతగా ప్రశ్నలు వెయ్యలేదు. రిలీఫ్గా అనిపించింది దేవకికి. అబ్బాయి నవ్వుతూ పేరడిగాడు. అత్తగారు మావగారు ఫార్మాలిటీ కోసం ఏవో ప్రశ్నలు అడిగారు, అంతే. ఏ విషయం త్వరగా చెప్పేస్తాం అన్నారు. 2 రోజుల తర్వాత వెంకట్రావు వచ్చాడు. వాళ్లకు అమ్మాయి నచ్చిందట, త్వరగా ముహూర్తాలు పెట్టేసుకుందామన్నారని చెప్పాడు. గోపాలరావు ముఖం వికసించింది. తిరగకుండానే సంబంధం వచ్చినందుకు, త్వరగా సెటిల్ అయినందుకు స్నేహితుడికి థ్యాంక్స్ చెప్పాడు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీకు బాగా తెలుసా? సంతోషంగా ఉన్న శారదమ్మ అడిగింది. గోపాలరావు కోపంగా చూశాడు భార్య వైపు. మంచివాళ్ళమ్మా, ఆ అబ్బాయి పెదనాన్నగారు మా ఆఫీస్లోనే పనిచేస్తారు. కుటుంబం మంచిది, అబ్బాయికి మంచి ఉద్యోగం, అంతో ఇంతో ఆస్తి ఉంది. పూనాలో ఉంటున్న మన తెలుగు వాళ్ళు, మన సాంప్రదాయంలో పెరిగే పిల్లలు కావాలంటున్నారంటే ఆలోచించండి అన్నాడు వెంకట్రావు. కట్నం కానుకలు అన్నీ మాట్లాడుకొని 4 రోజుల తర్వాత ఉన్న ముహూర్తాన్ని ఖాయం చేసుకున్నారు. దేవకి మనసు సంతోషంగా ఉంది. తనకి పెళ్ళి అనే ఊహ కొత్తగా ఉంది. తనకో ఇల్లు, ఆ ఇంటికి తను రాణి, అతను రాజు. జనవరి 1వ తేదీ లత వచ్చి దేవకి చేతికి ప్రజెంటేషన్ ఇచ్చింది. నీకో శుభవార్త అంది దేవకి సిగ్గుపడుతూ. దేవకిని చూసి విషయం అర్థమైనా తన నోటితో చెప్పించాలని, ఏమిటా న్యూస్ అంది లత. వాళ్లకు నేను నచ్చానట. 4 రోజుల తర్వాత ముహూర్తం ఉంది. ఫిబ్రవరి 3వ తేదీ పెళ్ళి. కంగ్రాట్స్ దేవకి. ఇంతకు అతను నీకు నచ్చాడా? ఈ ప్రశ్న నన్నెవరూ అడగలేదు అనుకుంది దేవకి. నచ్చాడు, నవ్వుతూ నా పేరడిగాడు. ఇద్దరు కబుర్లు చెప్పుకున్నారు చాలాసేపు. ఇంతకు నేను ఇచ్చిన ప్రజెంటేషన్ ఏంటో నువ్వు చూడలేదు అంది లత. దేవకి కవర్ విప్పి చూసింది. తను చదవాలని అనుకుని చదవని మంచి బుక్స్, కొత్త సంవత్సరంవి 2 పెద్ద డైరీలు. పుస్తకాలు చూడగానే దేవకి సంతోషించింది. నీ గిఫ్ట్ బాగుంది, కానీ ప్రజెంటేషన్ ఇవ్వాలనే ఫార్మాలిటీస్ మన మధ్య ఎందుకు? ఫార్మాలిటీస్ కోసం ఇవ్వలేదు దేవకి. పెళ్ళై నువ్వు అత్తవారింటికి, నేను నెల్లూరుకి వెళ్ళిపోతాం. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమో. కలవాలనుకున్న ఆడవాళ్లకు అంతగా వీలు కాదు. నా గుర్తుగా బుక్స్ ఇవ్వాలనిపించింది. ఈ డైరీ ఎందుకు ఇచ్చావు? ఏం పనికిరావా? అబ్బే, పనికిరావని నేను అనడం లేదు. అమ్మ మొన్ననే అంది, చాకలి పద్దులు రాయడానికి, పాల లెక్కలు, ప్రతి నెల ఖర్చులు రాసేందుకు పుస్తకం తెమ్మంది. ఇవి వాటికి బాగా ఉపయోగపడతాయి. లత నెత్తి కొట్టుకుంది. ఇవి వాటి కోసం కాదు నేను ఇచ్చింది, నీకోసం. నువ్వు డైరీ రాయడం కోసం. డైరీనా? నేను రాయడమా? ఏం రాయాలి? నీ ఫీలింగ్సు, నీ ఆలోచనలు, నీ ఆశలు, అభిప్రాయాలు రాయడం కోసమే డైరీ. అయినా నేను రాసేందుకు ఏముంటుంది? ఏదో ఒకటి ఉంటుంది. ఎవ్వరికీ చెప్పలేనివి రాసుకుంటే బాగుంటుంది. మనం రాసుకున్నది ఎవరైనా చూస్తే సంస్కారం ఉన్నవాడెవడు చూడడు. కానీ పక్కవాడి డైరీలో ఏముందో చూడాలని చాలామంది కనిపిస్తుంది. అందుకే రాసి దాచుకోవాలి. రాసుకుని వాటి వల్ల వచ్చే తలనొప్పుల కంటే రాయకపోవడమే మంచిది. అదే పొరపాటు దేవకి. మా నాన్నగారు ఎప్పుడూ రాయమంటారు. మన ఆలోచనలు, కలలు, అభిప్రాయాలు రాసుకుని తర్వాత చదువుకుంటే మనకే తెలుస్తుంది మనం ఎంత మారామో. డైరీలు ఆత్మ పరిశీలనకు పనికొస్తాయని మా నాన్నగారంటారు. ఏమిటో నాకెప్పుడూ అలవాట్లేదు. మా ఇంట్లో కూడా ఎవరికీ అలవాట్లేదు. అయినా చూస్తాను. మంచి కొటేషన్స్ రాసుకుంటాలే. అవన్నీ తర్వాత రాసుకుందు గానిలే. వచ్చే నెలలో నీ పెళ్ళి కదా. పెళ్ళి కాబోయే కన్నెపిల్ల మనోభావాలు, అందులోనూ నీలాగా తెలుగు పుస్తకాలు, సంస్కృత కావ్యాల అనువాదాలు, కవిత్వం, మాధుర్యం గురించి మాట్లాడే వాళ్ళ కళలు ఎలా ఉంటాయో నాకు తెలుసుకోవాలని ఉంది. నాకు సిగ్గుతో చెప్పలేవు కదా. డైరీలో రాయి. నీ ఫ్రెండ్నే కదా, చదవచ్చులే అంది. దేవకి సిగ్గుపడింది. అలాగే రాస్తాలే అంది. రాస్తాలే అనకు, రాసుకుంటానులే అనాలి. నా కోసం రాస్తే అది ఆవు మీద చిన్నప్పుడు రాసిన కాంపోజిషన్లా ఉంటుంది చిలిపిగా అంది లత. దేవకి నవ్వేసింది. ఏదో ఒకటి చెప్పి నవ్విస్తావు అంది ఆప్యాయంగా చెయ్యి పట్టుకొని. లత వెళ్ళిపోయింది. లత మాటలు గుర్తుకు తెచ్చుకుంది దేవకి. ఏం రాయాలి డైరీలో? స్కూల్లో చదివేటప్పుడు ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో రాయడం తప్ప ఇంకే విధంగానూ రాయడం అలవాటు లేదు. ఎంతో ప్రేమగా లత తెచ్చిస్తే అందులో తను కోరినట్లే రాయాలి, ప్రయత్నించాలి. డైరీ తీసుకొని కూర్చున్న దేవకి కలం ముందుకు సాగలేదు. డైరెక్ట్గా తన భావాలు రాయలేను అనిపించింది. ఏదైనా మంచి భావంతో మొదలు పెట్టాలి. ఎలాగా? తనకు ఎన్నో మంచి కొటేషన్స్ ఇష్టం. ఏది బాగుంటుంది? అన్నీ బాగున్నట్లే ఉంటాయి. జనవరి 1, 1959.
భావాలు లేళ్ల గుంపుల్లా పరిగెడుతున్నాయి. ఒక్కటి కలం చేతికి చిక్కడం లేదు. సాయంత్రం దేవుడి దగ్గర దీపం పెడితే ఉదయం అమ్మ పూజ చేసినప్పటి మందారాలు ఇంకా తాజాగా కనబడ్డాయి. దేవుడి విగ్రహం పైన ఉంచిన మందారాలు దేవుడికి ఛత్రం పట్టే ఎర్ర పట్టు గొడుగులా ఉన్నాయి. బహుశా ఇలాగే మందారాలతో పూజ చేసుకున్నప్పుడే పోతన గారికి మందార మకరంద మాధుర్యములు లేలా మధుపమ్ములు పోవునే మదనములకు పద్యం స్ఫురించిందేమో. ఎంత బాగా రాశారు. శ్రీహరి పాదాలను శరణు కోరిన భక్తుడు ఇతరములైన వాంఛల కోసం పరిగెత్తడని ఎంత బాగా చెప్పారు. జనవరి 2, 1959. ఈ రోజంతా తోటను శుభ్రం చేయడంతో సరిపోయింది. మల్లె మొక్కలు మరికొన్ని నాటి అన్నింటికీ నీళ్లు పోశాను. ఎందుకే అంత కష్టపడటం, అవి పూసేసరికి నువ్వు పూనాలో ఉంటావు అంటోంది అమ్మ. నేను లేకపోయినా నువ్వు తల్లో పెట్టుకుంటావు కదా, దేవుడికి పూజ చేస్తావు కదా అన్నాను. అమ్మ నన్ను దగ్గరకు తీసుకుంది. అమ్మ కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. నాకు పెళ్ళైపోతుందనా? నీకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపేస్తే మాకు స్థిమితంగా ఉంటుంది అనేవాళ్ళు నిజంగా వెళ్ళేటప్పుడు ఏడుస్తారు. శకుంతల అత్తగారింటికి వెళ్తుంటే కణ్వ మహర్షికే కళ్ళ నీళ్ళొచ్చాయట. శకుంతల, అనసూయ ప్రియంవదలను, ఆశ్రమాన్ని, ఆహ్లాదాన్ని వదిలి వెళ్ళినట్లు ప్రతి ఆడపిల్ల నెచ్చేలులను వదిలి చెలికాడి కోసం వెళ్ళాలేమో. జనవరి 3, 1959. ఈరోజు అమ్మ నేను బంగారం షాప్కి వెళ్ళాం. అమ్మ పెళ్లికి అమ్మమ్మ ఇచ్చిన కంటే కాసుల పేరు మెరుగు పెట్టించమని చెప్పింది. ఇవన్నీ ఎందుకంటే వినలేదు. వీటిని నువ్వెప్పుడు చెరిపించకు, నా గుర్తుగా దాచుకో, నీ కోడలికో కూతురుకో ఇవ్వు అంటే నాకు నవ్వొచ్చింది. ఈరోజు లత వచ్చింది. డైరీ చూస్తానుండు అంటూ చదివింది. మొదటి పేజీ చదివి తెగ నవ్వింది. ఏమిటిది, బామ్మగారిలా భాగవతం గురించి రాసుకున్నావు? ఉత్త సోమిదేవమ్మవు. ఇలాంటి సోది ఈ కాలం వాళ్ళు రాసుకోరు. మనది భజగోవిందం పాడుకునే వయసు కాదు, గీత గోవిందం పాడుకునే వయసు అంది. నాకు అమ్మమ్మ గుర్తొచ్చింది. 2 నెలల క్రితం అమ్మమ్మ భజగోవిందం శ్లోకాలు చదివి ఇవి నేర్చుకో తల్లి అంది. ఇవి తర్వాత నేర్చుకుంటాను, ఇప్పుడు గీత గోవిందం నేర్చుకుంటాను అన్నాను. నా బంగారు తల్లే అంది అమ్మమ్మ బుగ్గలు నొక్కుతూ. లతకు ఆ మాటే చెప్పాను. కళ్ళు పెద్దవి చేసి నువ్వా ఆ మాటంది? అమ్మో అంది. అంటే ఏమిటని అడిగాను. నేను చెప్పను, పూనాకు వెళ్తున్నావుగా, హిందీ మరాఠీ నేర్చుకోక తప్పదు, అప్పుడు అర్థమవుతుంది, చుప్పారుస్తుం అంటూ నన్ను ఉడికించింది. ఈరోజు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి కవిత్వం మళ్ళీ చదివాను. ఇలాంటి కవిత్వం మనసు నిండా ఓ గొప్ప అనుభూతిని నింపుతుంది. సీతా స్వయంవరం చదువుతుంటే మనసు స్పందనతో నిండిపోయింది. పురుషోత్తముడైన రాముడు అనే మాట విన్నప్పుడు, చదివినప్పుడు నా పురుషోత్తముడే గుర్తొస్తున్నాడు. మరీ ప్రేమ వచ్చినప్పుడు ఎలా పిలవాలి? పిలిచేందుకు వీలుగా లేదు. అతడు పురుషుడైతే నేను స్త్రీని. సాగర సంగమానికై ఉరకలు వేస్తూ ప్రవహించే నదీ కుమారిలా ఉంది నా మనసు. నదీ కుమారి నడి రేయిలో కూడా సడి చెయ్యకుండా ప్రవహిస్తూనే ఉంటుంది. నిద్రపోకుండా నేను అంతే. నడిరేయిలో సవ్వడి చేసే అందల రవళుల్లా ఆలోచనలు అలజడి చేస్తూ మనసుని జల్లుమనిపిస్తున్నాయి. ఆడపిల్లలు నిజంగా నదుల్లాంటి వాళ్ళు. హిమకన్నగంలో పుట్టిన గంగ పుట్టిన స్థానం కోసం వెనక్కి ప్రవహించదు. సాగర సంగమాన్ని గురించి ఊహించుకుంటూ మురిసిపోతూ ముందుకే ప్రవహిస్తుంది. షాపింగ్ పూర్తయింది. శుభలేఖలు వచ్చాయి. ఎంతో బాగున్నాయి. లత బాగా పరిహాసం చేస్తోంది. డైరీ చూపించమంది నవ్వుతూ. అమ్మో, నేను చూపించను అన్నాను. నా దగ్గరే నీ భావాలన్నీ దాచేస్తున్నావా? అసలు డైరీ ఎలా రాయాలో తెలియదన్నదానివి అంటూ అల్లరి చేసింది. అందమైన భావాలు అందరితో పంచుకోకూడదు. ఈరోజు పెళ్లి కూతుర్ని చేశారు. నాకు నేనే చాలా కొత్తగా కనిపిస్తున్నాను. అమ్మ నన్ను సంతోషంగా చూసుకుంది. ఎలా ఉన్నానమ్మా అంటే చెప్పలేదు. తల్లి దిష్టి తగులుతుంది, నేను అదే పనిగా చూడకూడదు, చెప్పకూడదు అంది. లత ఇక్కడికి వచ్చేసింది. ఇంకో 4 రోజులు ఇక్కడే ఉంచమని, నాకు తోడుగా ఉంటుందని వాళ్ళ అమ్మగారిని రిక్వెస్ట్ చేశాను. నీ దగ్గరకు మాత్రం భయం లేకుండా పంపిస్తానంది. నువ్వంటే మా అమ్మకి ఎంత ఇష్టమో నమ్మకమో చూసావా అంది లత. శ్రీవారిని చూడాలని ఎంతగానో ఉంది. ఇంకా 24 గంటలు ఎదురు చూడాలా? సాయంత్రం సన్నాయి వాళ్ళొచ్చి నగుమోము కనలేని పాట వాయిస్తే ఎంతో సంతోషం. టెన్షన్, భయం, మాధుర్యాన్ని భరించలేని విషాదం కలిగాయి. అందరూ ఆడపిల్లలు ఇలాగే ఆలోచిస్తారా? వాళ్ళ అనుభూతి ఇలాగే ఉంటుందా? నగుమోము వాయించాడు. మంచి టేస్ట్ ఉన్నవాడే. రేపు సెలెక్టెడ్ పాటలు వాయించకపోతే అతన్ని నేను వాయిస్తాను అంది లత. నాకు చాలా నవ్వొచ్చింది. ఎంత మనోహరంగా నవ్వుతావు, మీ వారికి త్వరలోనే నడుం వంగిపోతుంది అంది.
ఎందుకే అన్నాను. నువ్వు నవ్వుతుంటే ఆ నవరత్నాలు మంచి ముత్యాలు ఏరుకుని అంది. లత పక్కనుంటే చాలా సరదాగా ఉంటుంది. లత ఇప్పుడే భజంత్రీలను లెక్చర్తో బాధేస్తానంది. నాకు అర్థం కాలేదు. రేపు వాయించాల్సిన పాటలన్నీ ఆర్డర్లో అంకెలతో సహా వేసి బాగా కనపడేలా రాసి కాగితం చేతికిచ్చి క్లాస్ తీసుకుంది. అమ్మ ఆనందంగా నవ్వింది. ఈరోజే పూనా వచ్చాం. ఇల్లు బాగుంది. అందరూ నిద్రపోతున్నారు. పెళ్ళయ్యాకొస్తుంటే లత చాలా ఏడ్చింది. నాకు బాధగానే ఉంది. కానీ శ్రీవారు పక్కనుంటే అందరినీ మర్చిపోతున్నాను. నాలో ఏమిటి మార్పు? నన్ను మర్చిపోతావా? ఇక మీదట మనం రోజు కలిసి మాట్లాడుకోం కదా అంటూ లత చాలా బాధపడింది. నీ ధోరణి, నీ పరవశం చూస్తుంటే నువ్వు నన్ను తలుచుకోవని అనిపిస్తోంది అంది. నువ్వు తప్ప ఇంకే స్నేహితురాలు ఇంత ఆత్మీయంగా లేదు అంది. నిన్నెలా మర్చిపోతాను? రోజు నీతో మాట్లాడతాను కదా అన్నాను. రోజు ఎలా మాట్లాడతావు? అంత కోతలు కొయ్యడం ఎప్పుడు నేర్చుకున్నావు అంది. నువ్వు ఇచ్చిన డైరీలు ఉన్నాయి కదా, రోజు నేను అందులో రాస్తూ నీతో మాట్లాడుతున్నట్లే భావిస్తాను, సరేనా అన్నాను. తట్టుకోలేక ఏడ్చేసింది. పెళ్ళయ్యాక నువ్వు రాస్తావా అంది. ఇప్పుడు అలవాటు చేశావు కదా, రాస్తానులే అన్నాను. డైరీలతో పాటు లెటర్స్ కూడా రాయి అంది. జవహర్లాల్ నెహ్రూ జైల్లో కూర్చొని ఇందరకు రాసినంత పెద్ద ఉత్తరాలు నీకు రాస్తానులే. డిస్కవరీ ఆఫ్ పూనా అనే పేరుతో పబ్లిష్ చేద్దాం అన్నాను. లత కన్నీళ్ల మధ్య నవ్వింది. నాతో అమ్మా నాన్న వచ్చారు. రేపు సత్యనారాయణ వ్రతం. రేపు రాత్రి చెప్పలేను. మేమిద్దరం అర్ధనారీశ్వరుడిలా ఉంటాం. నూతన వధువు అలంకరణలో నాకు నేనే కొత్తగా కనబడుతున్నాను. శ్రీవారు నన్ను చూస్తుంటే ఆ చూపుల్లో మల్లెపూల తెర వచ్చి మనసును కమ్ముకుంటున్నట్లు అనిపిస్తోంది. ఈ రూమ్లో నేను, అమ్మ, నాన్న ఉన్నాం. నాన్నకు పడుకుంటే ఒళ్ళు తెలీదు. అమ్మకు లైట్ ఉంటే నిద్ర పట్టదు. పెళ్లి కూతురివి రాసుకోవడం ఏమిటే, రేపు త్వరగా లేవాలి కదా, పడుకో అంది. ఆలోచన తెలిసాక జరిగే పెళ్ళిళ్ళు మాధుర్యం గురించి మదన పడతాయి కదా. జయదేవ్ లేచి మంచినీళ్లు తాగి ఓ క్షణం కళ్ళు మూసుకున్నాడు. అమ్మలో ఆ వయసులో ఇన్ని మధురమైన భావనలుండేవా? అవును, ఎందుకుండవు? జీవితంలో విరిసే నవ వసంతం యవ్వనమే కదా. పెళ్లి కాని ఆడపిల్లలు, నూతన వధువులు ఇలాగే కలలు కంటూ సూర్యుడి చుట్టూ తిరిగే భూమిలా భర్తను, అతని గురించిన భావనలను కేంద్రంగా చేసుకుని ఆ పరిధిలోనే పరిభ్రమిస్తూ ఉంటారా? మళ్ళీ డైరీ తీసి చదవసాగాడు. దేవకి నిద్రపోయిందేమో అనుకొని అటువైపు తిరగబోయాడు. అటు తిరగొద్దు అంటూ అతని చేతిని తల కింద పెట్టుకుంది. దేవకి కళ్ళు మూసుకున్న గతం మనోనేత్రం ముందు ప్రత్యక్షమైంది. ఆ రోజు పూనా చేరిన రోజు సాయంత్రం రిసెప్షన్ జరిగింది. అత్తగారింటి తరపున ముద్రించిన శుభలేఖల్లో తన పేరు దేవికారాణి అనే ఉంది. పేరు మార్చేయడం దేవకికి నచ్చలేదు. పార్టీకి వచ్చిన మహారాష్ట్రులు దేవకి జడ చూసి, బాప్రే పెద్ద జడ, ఎంతైనా మద్రాసీ ఆడవాళ్లకు పెద్ద జడలుంటాయి అనుకున్నారు. తనకు కొత్తగా పెట్టిన పేరుకు అలవాటు పడలేదు కనుక తనను కొత్త పేరుతో పిలిచినప్పుడల్లా తడబడినట్లవుతోంది దేవకి. మొదటి రాత్రి దేవకిని అలంకరించి గదిలోకి పంపారు. పురుషోత్తం పక్కన కూర్చోబెట్టుకొని ప్రేమగా మాట్లాడాడు. దేవకి పరవశించిపోయింది. అతని పరిష్వంగంలో మైమర్చిన వేళ ఉన్నట్టుండి పకపకమని నవ్వులు పెద్దగా వినబడి ఉలిక్కిపడి చూసింది. పురుషోత్తం కూడా ఎవరా అని చూశాడు. గోడకు ఆనించినట్టు అల్మరా పక్కన మూలగా ఉన్న స్తంభం నుండి పురుషోత్తం మేనత్త బయటికొచ్చింది. 2 రూములకు మధ్యకున్న తలుపు తీసి మరొక ఆవిడ చూస్తోంది. అలా 4-5 ఆడవాళ్లు, అందరూ 40 ఏళ్ల వాళ్ళు కనపడేసరికి దేవకి ప్రాణం చచ్చిపోయినట్లయింది. ఇద్దరినీ చూసి నవ్వుతూ వాళ్ళు వెళ్ళారు. వీళ్ళంతా చాలా సరదాగా ఉంటారు, గమ్మత్తు చేస్తారు అన్నాడు పురుషోత్తం నవ్వుతూ. అనుకోని విధంగా జరిగి మూడ్ పాడైనా మళ్ళీ తేరుకుంది దేవకి. పురుషోత్తం చూపులకు, చేష్టలకు సిగ్గుపడింది. ఇద్దరూ మంచి నిద్రలో ఉండగా ఎక్కడో చప్పుడైంది. ఇన్ని రోజులుగా సరిగ్గా నిద్రలేకపోవడంతో దేవకి గాఢ నిద్రలో ఉంది. పురుషోత్తం కూడా అదే స్థితిలో ఉన్నాడు. 18 సార్లు తలుపు తట్టాక దేవకి మేలుకుంది. పురుషోత్తాన్ని నిద్రలేపి ఎవరో తలుపు కొడుతున్నారన్న విషయం చెప్పింది. అతను నిద్రలేవకుండానే మంజు అయి ఉంటుంది అన్నాడు. మేడ మీద ఉన్న 2 రూములకు మధ్య తలుపుంది. ఒక రూమ్ దేవకి బెడ్రూమ్ అయితే పక్కనే రూమ్లో పురుషోత్తానికి మామ కూతురుంది. మంజు ఇంతరాత్రి తలుపు కొట్టడం ఏమిటి? ఎవరికైనా ఏమైనా అయిందా? కంగారు పడ్డ దేవకి తనను సర్దుకుని తలుపు తీసింది. మంజు గదిలోకి వచ్చి పురుషోత్తం పక్కన కూర్చుంది. క్యారే మంజు అన్నాడు పురుషోత్తం ఆప్యాయంగా. ఏమిటి అని మరాఠీలో అర్థం. భాష రాకపోయినా దేవకి అర్థం చేసుకుంది.
పురుషోత్తం మంజుని కౌగిలించుకుని ఎబ్బెట్టుగా ప్రవర్తిస్తూ మాట్లాడుతుంటే దేవకి శీలలా నిలబడింది. మంజు పురుషోత్తం చాలా అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. భయం వేసి లైటు వేసింది దేవకి. ఎలాగో నోరు పెగల్చుకుని ఏవండి ఏమిటిది అంది కళ్ళ వెంట నీళ్ళొస్తుంటే. లైట్ ఆర్పి ఇలా రా అన్నాడు. విధి లేక లైట్ ఆర్పి భయంగా వెళ్ళింది దేవకి. దేవకిని గోడ పక్కకు జరగమని తమను మధ్యలో పడుకున్నాడు. అతనికి కుడివైపున మంజు, ఇద్దరితోనూ అతను. ఏవండి దయచేసి ఇలా చెయ్యకండి అంది దేవకి ఏడుస్తూ. అయితే సరే చూస్తూ ఉండు అంటూ మంజుతో యథేచ్ఛగా తన కోరిక తీర్చుకున్నాడు. మంజు తన రూంలోకి వెళ్ళింది. పురుషోత్తం రిలాక్సింగ్గా సిగరెట్ ముట్టించుకున్నాడు. ఇలా వచ్చి కూర్చో అన్నాడు. దేవకి మౌనంగా వెళ్ళి కూర్చుంది. ఎందుకలా ఏడుస్తున్నావు? మీరిలా చేయడం తప్పు కదా, నేను భరించలేను. మీ భార్య ముందే మీరిలా. దుఃఖంతో దేవకి గొంతు పూడుకుపోయింది. ఇందులో అంత సీరియస్గా తీసుకోవాల్సిందేముంది? ఆ మాత్రం సరదా లేకపోతే ఎలాగా? ఇది సీరియస్ విషయం కాదా? ఇది సరదానా? సరే చిన్న విషయం కాదు, ఇప్పుడేం చేస్తావు? చూడండి నేను బెదిరించడం లేదు, అలాంటి పనులు చెయ్యొద్దంటున్నాను. ఈరోజు నువ్వు వచ్చి మానేయి అంటే మానుతానా? 10 రోజులుగా దానికి దూరంగా ఉన్నాను. అంటే అసహ్యంతో ఆశ్చర్యంతో అడిగింది. 5 ఏళ్లుగా దానికి అలవాటైంది. ఈరోజు నువ్వు వచ్చి వెళ్ళమంటే దానికి ఏడుపు రాదా? తాపీగా అన్నాడు పురుషోత్తం. దేవకి తల తిరిగినట్లయింది. ఆ అమ్మాయి మీద అంత ఇష్టం ఉంటే నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు? అది ఇంకా చదువుకుంటోంది, దానితో పెళ్ళేంటి? అది సరదా, జస్ట్ ఫర్ ఫన్. ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడం చాలా కంపరాన్ని బాధను కలిగిస్తోంది. ఆ రూమ్ నుండి వెళ్ళిపోవాలనుకుంది దేవకి. కానీ మొదటి రాత్రి అలా చేస్తే చాలా గొడవలవుతాయి. అమ్మా నాన్న ఇక్కడే ఉన్నారు. కూతురి పెళ్ళయిందన్న సంతోషంలో టెన్షన్ మరిచి నిద్రపోతున్నారు. తను ఈ విషయం ఎలా చెబుతుంది? వాళ్ళు తట్టుకోలేరు. చూడు రాణి, ఇక్కడ జరిగే ఏ విషయం బయటికి పోకూడదు, జాగ్రత్త అంటూ మంజు రూంలోకి వెళ్ళాడు పురుషోత్తం. దేవకి ఏడ్చి తెల్లవారాక కిందికెళ్ళింది. మొహం కడుక్కొని వచ్చిన దేవకిని చూసి ఏమ్మా అలా ఉన్నావు? కళ్ళు ఉబ్బినట్లున్నాయి, ఏమైంది? శారదమ్మ లాలనగా అడిగింది. ఏం చెప్పాలో తెలియలేదు. కొత్త స్థలం కదమ్మా, నిద్ర పట్టలేదు. మనోహరంగా నవ్విన కూతుర్ని చూసి మరోలా అర్థం చేసుకుని ఆనందపడింది శారదమ్మ. అమ్మా నాన్న ఊరికి వెళ్తుంటే దేవకి భయంతో బాధతో ఏడ్చింది. అత్తగారింటికి వచ్చినప్పుడు అందరు ఆడపిల్లలు అలాగే ఏడుస్తారు. అమ్ములు నువ్వు ధైర్యంగా ఉండాలి అంటూ ఏడుస్తూనే శారదమ్మ ట్రైన్ ఎక్కింది. గుండెలోని సుడిగుండాలు కళ్ళల్లో కన్నీటి సుడులుగా బరువెక్కిన మనసుతో ఇంటికొచ్చింది దేవకి. పురుషోత్తం ఫ్రెండ్స్తో ఎక్కడికో వెళ్ళాడు. బంధువులందరూ ఊళ్ళకు వెళ్ళారు. చేసేందుకు పనేమీ లేకపోవడంతో ఆమె తన బెడ్రూమ్లో పడుకుంది. జీవితం చాలా చీకటిగా అనిపిస్తోంది. ఎవరికైనా తన బాధను చెప్పకపోతే పిచ్చెక్కేలా ఉంది. ఇలాంటి విషయాలు ఎవరికి చెప్పుకోగలదు? ఎంత అసహ్యం! మొన్నటి వరకు అన్ని విషయాలు చెప్పుకునేందుకు లత ఉండేది. ఇప్పుడు లత లేదు. లత గుర్తుకు రాగానే లత ఇచ్చిన డైరీ గుర్తొచ్చింది. పెన్ తీసుకుని డైరీలో రాసింది. లత, ఈ రోజు కోసం ఎన్ని కలలు కన్నానో, ఎంతగా ఎదురు చూశానో. మరపురాని మధురానుభూతులు కలుగుతాయి అనుకుంటే మరచిపోలేని భయంకరమైన అనుభవం ఎదురయ్యింది. ఏ ఆడపిల్లకు కలగకూడని అనుభవం. మొదటి రాత్రే ఒక వ్యక్తి ఇలా ప్రవర్తించాడంటే ఆ వ్యక్తిని గురించి ఏమనుకోవాలి? నాకు చాలా భయంగా ఉంది. నాకున్న ఆడపిల్ల వాళ్ళ ఊర్లో కాలేజ్ లేనందువల్ల ఇక్కడ చదువుకుంటూ 5 ఏళ్ల క్రితం నుండే అవినీతికరంగా ప్రవర్తిస్తోంది. ఈ విషయం ఎవరికైనా తెలుసో తెలియదో, అన్ని కోరికలు తీరిన వాడికి భార్య మీద ఇంట్రెస్ట్ ఉంటుందా? ఒక ఆడపిల్లకు ఇంత ధైర్యంగా చెడిపోయే వీలు, చెడిపోతున్నాను అనే భయం లేకపోవడం ఎలా వచ్చాయి? నా జీవితం కలలతో వెలగకుండా వీళ్ల కోరికల్లో తగలబడుతుందా? ఈరోజు నిన్నటిలా కాకూడదని కోరుకుంటూ లేని నవ్వును తెచ్చుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళాను. నాతో బాగానే ఉన్నట్లు భ్రమ కలిగింది. మంజు మళ్ళీ వచ్చింది. నిన్నటి సన్నివేశమే ఎదురైంది. నువ్వు మాతో పార్టిసిపేట్ చేయకపోతే కళ్ళతో ఎంజాయ్ చేయి అన్నాడు ఆ పురుషోత్తముడు. ఇలాంటి వాటిని ఎంజాయ్ చేయగలరా? నేను కిందికి వచ్చేశాను. ఎక్కడ పడుకోవాలో అర్థం కాకపోతే ముందు గదిలోని దీవాన్ మీద పడుకున్నాను. ఉదయాన్నే అత్తగారు అడిగింది ఇక్కడెందుకు పడుకున్నావని. నాకు కసి ఏడుపు వచ్చాయి. నా కసిని ఎవరి మీద చూపించే అలవాట్లేదు. మీ అబ్బాయికి నా అవసరం లేదు. భార్య ఉన్నప్పుడు కూడా మంజు ఆ అవసరాలు చూసేందుకు వస్తోంది. మీకు తెలియదేమో అన్నాను. మాకు తెలుసు అంది. నాకు చాలా షాకింగ్గా అనిపించింది. మరి తెలిస్తే ఆయనకు చెప్పలేదా అలా చెయ్యొద్దని అన్నాను. నీకు తెలిసిన నీతులు నాకు కూడా తెలుసు. ఇద్దరికీ చెప్పాను, వినిపించుకోలేదు. అందుకని వదిలేశాం అంది. ఏం మనుషులు వీళ్ళు! ఆ పిల్లను వాళ్ళింటికి పంపించొచ్చు కదా. నిన్న రాత్రి ఈరోజు ఆ అమ్మాయి మీ అబ్బాయితో గడిపింది. మీరు కాస్త మందలించండి అన్నాను.
ఈరోజు మంజు రాలేదు. అత్తయ్య గారు మందలించారని సంతోషపడ్డాను. మంజుకు పీరియడ్స్ అట. మేమిద్దరమే ఉన్నాం. కాస్త నవ్వుమొహంతో ఉండు అని ఆయన అన్నారు. అంటే ఆ అమ్మాయి లేకపోవడంతో నా దగ్గరకు వచ్చినట్లే కదా. చాలా బాధగా అనిపించింది. నా శరీరంతో ఆడుకుని తర్వాత నిద్రపోయాడు. నా మనసు ఈ రోజుతో పూర్తిగా చచ్చిపోయింది. నేను నడిచే శవాన్ని మాత్రమే. ఈరోజు ఎప్పట్లాగే మంజు వచ్చింది. నువ్వు నీ రూములోకి వెళ్ళు. పెళ్ళైన వ్యక్తితో ఇలా చేయడం తప్పు. ఇక మీదట నేను సహించను అన్నాను. చూడు బావా ఎలా అంటోందో అంది. ఆయన మంజును వెనకేసుకొచ్చాడు. అది ఉంటే నీకొచ్చిన నష్టమేంటి? నేను సానిదాన్ని కాదు. ఇలాంటివి నేను భరించలేను అన్నాను. భరించలేకపోతే పుట్టింటికెళ్ళు అన్నారు. ఆ పిల్ల మీద ఇష్టం ఉంటే నన్నెందుకు చేసుకోవడం అన్నాను. నాకు మంజుకు సరదాగా ఉండటం ఇష్టం. పెళ్లి చేసుకునే అవసరం లేదు అన్నారు. ఇలా చెడిపోవటం సరదానా? సరదాగా ఉండటం అనే మాటకు అర్థం తెలుసా అన్నాను. నన్ను కొట్టారు. నేను కిందికొచ్చేశాను. ఉదయం మంజుతో ప్రేమగా చెప్పాను. నీకు పెళ్ళయ్యే వయసొచ్చింది. ఇలాంటి పనులు మానేసేయి. మంచి సంబంధం చూస్తాం. వాంఛలు పరాయి వాళ్లతో తీర్చుకోకూడదని ప్రేమగా చెప్పాను. నా చదువయ్యాక పెళ్ళి. అప్పటి వరకు బావకు దూరంగా ఉండలేను అంది. మరి అతన్ని ఎందుకు చేసుకోలేదు అన్నాను. పెళ్లి చేసుకోవడం బోర్ అంది. ఎంత భయంకరమైన మనిషి! చదువుకు అర్థం చెడిపోవడమా? మన బంగారం మంచిదైతే గదా. మంజు వాళ్ళ నాన్నగారు వచ్చారు. పప్పా పప్పా అని వెనక్కి తిరుగుతూ మహా అమాయకంగా నటించేస్తోంది. నా తల్లికి చదువు అంటే చాలా ఇష్టం. అమ్మను నాన్నను చూసేందుకు పట్టుమని 10 రోజులు కూడా రాకుండా చదువుతోంది. పిచ్చి పిల్ల అని నాతో అంటే నాకు చాలా బాధ, నవ్వు వచ్చాయి. తన మీద ఎంతో నమ్మకంతో చదివిస్తూ ఆశలు పెంచుకునే తల్లిని తండ్రిని మోసం చేస్తూ వెధవ పనులు చేసేవాళ్లను నిలువునా నరికినా పాపం లేదనిపించింది. మంజు కాలేజీకి వెళ్ళినప్పుడు ఆయనతో చెప్పాను. నీ కూతురు మా వారికి మిసెస్లా ఉందని. నెత్తి నోరు కొట్టుకొని నాకెవరూ చెప్పలేదని అన్నాడు. ఈ ఇంట్లో పెద్దవాళ్ళు ఇలాంటివి పట్టించుకోవడం లేదని చెప్పాను. మంజుని ఇప్పుడే తీసుకెళ్తానన్నాడు. అలా చేస్తే వాళ్లకు నేనే చెప్పానని అనుమానం వస్తుంది. పరీక్షలు కాగానే తీసుకెళ్తే అనుమానం రాదని చెప్పాను. సరే అన్నారు. ఆశలు కలలు కాలిపోయినా నా జీవితం పూర్తిగా కాలిపోకూడదని ఇన్నాళ్ళు భరించాను. ఆత్మాభిమానం ఉన్న పిల్లయితే 3వ రోజే ఈ నీచులకు గుడ్ బై చెప్పేస్తుంది. నాకు ఆత్మాభిమానం ఉంది. కానీ జీవితం సినిమా కాదు. అతన్ని సంస్కరిస్తే సంసారం నిలబడుతుందని ఆశ. చనిపోయిన వ్యక్తులకు కూడా స్నానం చేయించి అలంకరించి సగౌరవంగా సాగనంపే సంస్కృతి మనది. బ్రతికి ఉన్నప్పుడు తప్పనిసరి. అందుకే మామూలుగా అలంకరించుకుని తిరుగుతున్నాను. అందరి దృష్టిలో కొత్త పెళ్లి కూతుర్ని కదా. నెల తప్పినట్లుంది. కడుపులో వికార పెట్టేస్తోంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. నా అనుమానం నిజమే. మందులు రాసిచ్చింది డాక్టర్. నా కడుపులో ఓ ప్రాణి పెరుగుతోందనే ఫీలింగ్ చాలా సంతోషాన్నిస్తోంది. నేను ఒంటరిదాన్ని కాదు. ఆయనకి సాయంత్రం చెప్పాను. అప్పుడే ప్రెగ్నెన్సీయా అన్నారు. నేనేం చెయ్యను. నా సంతోషపు పొంగు మీద నీళ్లు చల్లినట్లయింది. ఎవరు ఎలాగన్నా పోనీ నేను నా బిడ్డ సంతోషంగా ఉండాలి. పని చాలా విపరీతంగా ఉంది. వీళ్లకు అన్ని మహారాష్ట్రుల అలవాట్లు. రొట్టెలు కూరలు ఎక్కువగా తింటారు. పావుసేరు అన్నం వండుకొని 10 మంది తింటారు. కడుపు నిండా అన్నం తిని ఎన్ని రోజులైందో అనిపిస్తోంది. కొత్తలో ఒకసారి ఎప్పట్లాగే అన్నం తింటే బాప్రే ఎంత అన్నం తింటావు, నువ్వు ఒక్కదానివి తినే అన్నం 10 మందికి సరిపోతుంది అనేసింది. నా మనసు చివుక్కుమంది. నాకు మీలాగా రొట్టెలు తినే అలవాటు లేదండి అన్నాను. వీళ్ల రొట్టెల దొంతరలు ఖాళీ చేసి కడుపు నిండదని అన్నం తింటారు. నేను ఉత్త అన్నం తింటే కామెంట్స్. నాకు అమ్మ మరీ మరీ గుర్తొస్తోంది. అందరికంటే నేను చాలా తక్కువ తింటానని, అదేం తినడమే ఎండిపోతావు అనేది. ఇప్పుడు ఎండిపోతూ అనుభవాలతో పండిపోతున్నాను. ఎక్కడికి వెళ్ళినా రొట్టెలే తినాలి. అందుకే అలవాటు చేసుకున్నాను. మద్రాసీలు ఇంతింత అన్నం తింటూ ఉంటారని ఇక్కడి వాళ్ళు అంటారు. నా కడుపులో ఉన్న బిడ్డ తప్ప నాది అనేది నాకేదీ లేదు. అందరి ఇళ్లల్లో పని మనుషులున్నారు. ఈ ఇంట్లోకి ఏ పని మనిషి వచ్చినా పట్టుమని నెల రోజులు పని చెయ్యదు. ఎందుకో తెలీదు. అన్ని పనులు నేనే చెయ్యాలి. ఎంతో కష్టపడి మంచి మనిషిని పనిలోకి కుదుర్చుకున్నాను. చెప్పకుండా మానేసింది. కడుపుతో ఉన్న వాళ్లను చాలా ప్రేమగా చూసుకుంటారని పుస్తకాల్లో చదివాను. అది పూర్తిగా నిజం కాదు. ప్రేమ అనేది ఎలా ఉంటుంది తెలియడం లేదు. అన్ని పనులు చేసి వంట చేసేసరికి నీరసం వచ్చేస్తోంది. పైగా వేవిళ్ళు. ఒక బిడ్డ కోసం ఇన్ని బాధలు పడాలా? బాధే సౌఖ్యమనే భావన రానివ్వమని దేవదాస్ అన్న మాట గుర్తొస్తోంది. ఆ ధోరణిలోనే ఆలోచిస్తున్నాను. కానీ దేవదాసు మగవాడు కనుక బ్రాంది తాగి అన్నీ మర్చిపోయే ప్రయత్నం చేశాడు. నేను ఆడదాన్ని. కన్నీళ్లు తాగి అన్నీ మర్చిపోయే ప్రయత్నంలో ఉన్నాను. ఎన్ని బాధలైనా పడతానో. నా బిడ్డైనా మా ఇద్దరిని ఒకటి చేస్తే అంతే చాలు. ఇంకేమీ వద్దు.
పుల్కాలు చేయడం చేత కావడం లేదు. మాడిపోవడమో గట్టిగా కావడమో జరిగి ఆయన చేత అత్తగారి చేత తిట్లు తింటున్నాను. నాకు అలవాటు లేదు. మీలా నేను చెయ్యలేను, నేర్చుకుంటాను అన్నాను. కోడలొస్తే రొట్టెలు చేస్తుంది, కాళ్ళ నొప్పులు తగ్గుతాయనుకున్నాను. నీకేం చేత కాదు, ఎందుకు పనికిరావు, పనులు నేర్పించకుండా అత్తగారిళ్ళకి పంపిస్తారు, మేము వేగి చావాలి అంది. చాలా ఏడుపొచ్చింది. ఇక్కడ ఏడ్చే స్వతంత్రం కూడా లేదు. జీవితం నరకప్రాయంగా ఉంది. ఆయన మంజు స్వేచ్ఛగా ఉన్నారు. నా ముందు జరిగే ఘోరాన్ని చూడలేక నేను మేడ మీదకి వెళ్ళడం మానుకున్నాను. ఆ రోజు మా అత్తగారి తరపు వాళ్ళ బంధువుల పెళ్ళికి వెళ్ళాం. మా అత్తగారి చెల్లెలి బ్రా పట్టి కనబడుతుంటే మా మామగారు అందరి ముందు ఆ పట్టీని లోపలికి తోసి భుజం చరిచి ఆవిడతో జోకులేస్తున్నారు. నాకు చాలా అసహ్యం వేసింది. ముసలివాడికి ఇదేం బుద్ధి, 45 దాటిన ఆవిడ ఇదేంటి ఇలా చేశారనే అసహ్యం సిగ్గు లేకుండా నవ్వుతోంది. ఛీ, వీళ్ళందరూ ఒకే రకం. పెళ్లికి వీళ్ళ చుట్టాలైన కాలేజీ అమ్మాయిలు పిల్లల తల్లులు వస్తే ఆయన చాలా వెగటుగా ప్రవర్తించారు. అందరినీ చిన్నవాళ్లలాగా పైకెత్తడం, ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం, మీద పడి కావులించుకోవడం. ఛే, వాళ్ళు కూడా హాయిగా ఉన్నారు, అదే ఆశ్చర్యం. ఒక్కసారి కసురుకుంటే మరోసారి మగవాడిలా చేస్తాడా? రాత్రి ఆయనతో మాట వరుస కన్నాను. అలా వాళ్లను పైకెత్తడం అవి బాగోవని. నీదంతా అనుమానం బుద్ధి అన్నారు. పోతనగారు నిర్మల మందాకినీ వీచికల తూగు రాయంచ చేరునే తరంగిణులకు అన్నారు. పక్షులు కీటకాలు స్వచ్ఛంగా బ్రతుకుతాయి. అందుకే మీరు చెప్పినట్లు ప్రవర్తించి వ్యక్తిత్వాన్ని, రుచులను, అలవాట్లను నిలబెట్టుకుంటాయి. మనుషులకు ఆ స్వేచ్ఛ లేదు. నిర్మల మందాకినీ వీచికల్లో తూగాలని నేను అనుకుంటే రొచ్చుగుంటలో చేరాను. వైతరణి నది ఎక్కడో లేదు, ఇదిగో ఈ మనుషుల మధ్య ప్రవహిస్తోంది. మనిషి మనసు నుండే అది పుడుతోంది. మంజును వాళ్ళ నాన్నగారు తీసుకెళ్లారు. పెళ్లి చేస్తారట. పాపం, ఆ కాబోయేవాడు నాలాగే బాధపడతాడేమో. ఇద్దరూ ఒకే టైప్ అయితే ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు తిరుగుతారు. ఒకరిటు అయితేనే కష్టం. మంచి క్యారెక్టర్తో బ్రతకాలి అనుకునేవాడికే కష్టాలు వస్తాయి కానీ చెడిపోయే వాళ్లకు కష్టాలు ఉండవు. అంతరాత్మ ఉన్నవాడికే అంతరంగ మథనం, అది లేనివాడికి హాయిగా ఉంటుంది. మరిదిగారికి పెళ్ళైంది. అమ్మాయి బాగానే ఉంది. ఇద్దరూ కొల్హాపూర్ వెళ్ళారు. నాకు నెలలు నిండాక ఆయన ఇంటికి రాత్రి 1 గంట దాటాకొస్తున్నారు. ఒక్కోసారి రారు. నా ప్రశ్నలకు సమాధానాలు రావు. బయట తిరుగుతున్నాడని తెలుసు. డ్యూ డేట్ దగ్గరకు వస్తోంది. అమ్మా నాన్న విజయవాడ పంపించమని ఎంత చెప్పినా పూనాలో అన్ని వసతులు ఉన్నాయి, ఇక్కడే పురుడు పోసుకుంటుంది అని అన్నారు. అమ్మ నేను మాట్లాడుకుంటుంటే అత్తగారు కాపలా. నేనేమైనా చెబుతానని డౌటు. సారే ఇచ్చేసి అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు. ఏమిటిలా అయిపోయావు అంటే ఏం చెప్పాలి. జనవరి 1 పాప పుట్టింది. ఎంత ముద్దుగా ఉందో. నా కోసం తడుముకుంటూ ఉండే బుల్లి పాప గులాబీలా ఉంది. కొత్త సంవత్సరంలో కొత్త పాప. పాపతో పాటు జీవితం మీద కొత్త ఆశలు పుట్టాయి. ఇప్పటి వరకు స్వెటర్తో కూడా స్వప్నాలు అల్లాను. వీళ్ళ అలవాట్లు, అభిరుచులు పాప మీద పడకుండా పెంచగలనా? ఇలా అనుకుంటే దిగులుగా ఉంది. పాపకు చాలా మంచి పేరు పెట్టాలి. ఎంత ఆలోచించినా స్ఫురించలేదు. పాప ఏడుస్తోంది. పాలిచ్చి ఉయ్యాల్లో పడుకోబెట్టాను. మెల్లగా ఊపుతుంటే జోల పాడాలనిపించింది. ఇవన్నీ అత్తమయ్యే వయసు కాదు పాపది. ఆ విషయం నాకు తెలుసు. నా మాతృత్వపు మమకారం వరద గోదారిలా పొంగి ఆ ప్రవాహంలో ఈ మురికి మనుషుల జ్ఞాపకాలు కొట్టుకుపోవాలి. అది నా ప్రయత్నం. నాకు తెలియకుండానే నా స్వరం సప్తస్వరాలను పలికింది. జో అచ్యుతానంద జోజో ముకుంద లాలి పరమానంద రామగోవింద జోజో. ఈ సమస్యల మధ్య సరిగమలు మర్చిపోయాను. ఇప్పుడు నా స్వరం పునర్జన్మనెత్తింది. నేను సంగీతం నేర్చుకున్నాను కదూ, ఆ విషయమే గుర్తులేదు. నా చేత లత నగుమోము ఎన్నిసార్లు పాడించుకునేది. నీ నగుమోము చూశాకే త్యాగయ్య ఈ కీర్తన రాశాడేమో. అలా రాసి ఈ పాట చాలా పాడగలవు వచ్చే జన్మలో అని ఆశీర్వదించి ఉంటాడు. లేకపోతే ఆ భావం అంత చక్కగా నీ పెదాల్లోనూ గొంతులోనూ ఎలా పలుకుతుందే అనేది లత. ఆ రోజులన్నీ కాలాగ్నిలో కాలిపోయాయి. కనీసం లాలిపాటలన్నా పాడుకుంటాను. జో అచ్యుతానంద ఆలాపన చేస్తుంటే ఆ రాగం నీలాంబరి అని గుర్తొచ్చింది. నేను ఇంకా పూర్తిగా మర్చిపోలేదని సంతోషంగా ఉంది. లాలిపాటలు చాలా వరకు నీలాంబరి రాగంలోనే కదూ ఉండేది. అవును, గుర్తొస్తున్నాయి. తల్లిని పిల్లలను కలిపే లాలి, జాలి జాలిగా మనసును పేటి లాలి. నీలాంబరి. అప్రయత్నంగా మరోసారి ఆ పేరును పలికాను. ఆ పేరు పాపకు పెట్టాలి. తల్లి ప్రేమను తెలిపే నీలాంబరి రాగం పేరు నా చిట్టి తల్లికి పెట్టుకోవాలి. నీల అని పేరు ఎంత బాగుంటుంది. ఈ నీలాంబరి ప్రేమ ఆకాశంలో నిండి
ఆ కప్పు కింద నేను తలదాచుకోవాలి. అప్పుడు ఏ పిడుగులు నన్నేమీ చెయ్యలేవు. పాపను అందరూ ఎత్తుకుంటూ ఉన్నారు. నా మీద కోపం దాని మీద చూపించడం లేదు. బాలింతను కనుక కింద ఉండే చిన్న రూమ్లో ఉన్నాను. బారసాల కోసం అమ్మ వాళ్ళని రమ్మని తెలుగులో ఉత్తరం రాశాను. మా మామగారు సంతకం పెట్టారు. వీళ్ళెవ్వరికీ తెలుగు రాయడం రాదు, కేవలం మాట్లాడతారు. ఈయనకు తెలుగు మాట్లాడడం వచ్చినా నార్త్ ఇండియన్ యాస వినబడుతూ ఉంటుంది. మధ్య మధ్యలో హిందీలో మరాఠీలో మాట్లాడుతుంటారు. ఎప్పుడైనా ఆంధ్రా నుండి వీళ్ళకు ఉత్తరాలు వస్తే నేనే చదివి చెప్పాలి. మహారాష్ట్ర వదలగానే మన భాష మర్చిపోవాలా? ఇక్కడున్న తెలుగు వాళ్ళు మా పిల్లలకి తెలుగు రాదు అని గొప్పగా చెప్పుకుంటారు. వాళ్ళు హిందీలో మాట్లాడుతుంటే వీళ్ళు తెలుగులో మురిసిపోతుంటారు. నీలకు తెలుగు నేర్పిస్తాను. తెలుగు భాష ఎంత గొప్పదో, ఎంత గొప్ప సాహిత్యం ఉందో చెప్పి అన్ని పుస్తకాలు చదివిస్తాను. బారసాల జరిగింది. పాప పేరు నీలాంబరి అని పెడదామని అన్నాను. నా మాట నెగ్గుతుందా? నీలిమ అని పెట్టారు. నాకంటూ ఓ ఇష్టం, ఆ ఇష్టాలు నెరవేరడం. ఎంత పిచ్చిదాన్ని. పోనీలే, నీలా అనే పేరు నాకిష్టమైందే. నా వరకు పాప పేరు నీలాంబరే. నీలు అని పిలుచుకుంటాను. అమ్మా నాన్న పాపను చూసి మురిసిపోయారు. అందరూ పాప ముద్దుగా ఉందంటే గర్వంగా సంతోషంగా ఉంది. అమ్మా నాన్న వెళ్ళిపోతుంటే చాలా ఏడుపొచ్చింది. నేను కూడా ఓ తల్లినయ్యాక అమ్మ మనసును మరీ మరీ అర్థం చేసుకుంటున్నాను. బారసాలకు రాలేకపోతున్నానని సారీ చెబుతూ లత తన బహుమతిని పంపించింది. పుస్తకాలను తెలిసి ఆతృతగా చూశాను. ఎవరో ముళ్ళపూడి వెంకటరమణ రాసిన పుస్తకాలు. తెలుగు పుస్తకాలు లేక మొహం వాచినట్లున్న నేను పనేమీ లేకపోవడంతో అన్నీ చదివేశాను. ఎంత గొప్ప రచనలు! ఈ ముళ్ళపూడి వెంకటరమణ ఎవరో గాని ఎంత గొప్పగా రాశాడు. కొన్ని కథలు చదివేటప్పుడు నవ్వలేక ఎంత అవస్థపడ్డానో, చదివాక తలుచుకొని నవ్వి అంతే అవస్థపడ్డాను. లత, నీకు నా థ్యాంక్స్ ఎలా చెప్పాలో తెలియడం లేదు. సంతోషంగా ఉండాల్సిన సమయంలో కూడా సంతోషం లేని నాకు ఈ పుస్తకాలు పంపించి చాలా సంతోషపెట్టావు. నువ్వు నా దగ్గర ఉన్నట్లే అనిపిస్తోంది. నా మనసు బాధపడినప్పుడల్లా ఈ పుస్తకాలు చదివి నవ్వుకుంటాను. వీటినే నా స్నేహితులుగా అనుకుంటాను. ఇంత నవ్వించిన వ్యక్తే కానుక కథ రాశాడంటే నమ్మలేకపోయాను. ఆ కథ చదివాక మనసంతా కరుణరసంతో, నిర్వచనం లేని ఆనందంతో నిండిపోయింది. ఇలా రాయగలిగారంటే అతని వయసు 40 పైనే ఉంటుంది. ఈ భావాలన్నీ లతకు చాలా పెద్ద లెటర్లో రాశాను. లత ఉత్తరం రాసింది. చాలా రోజులకు స్పందించి ఉత్తరం రాశానని సంతోషపడింది. అంతా బాగానే రాశావు, కానీ రచనలు చదివి రచయిత వయసు అంచనా వేయడంలో మాత్రం పొరపాటు చేశావు. ముళ్ళపూడి వెంకటరమణ ముసలివాడు కాదు, అతని వయసు 30 ఏళ్ల లోపే అంటూ రాసింది. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇంత చిన్న వయసులోనే సాహిత్యంలో కొత్త ఒరవడి సృష్టించి ఇంత మంచి పేరు తెచ్చుకున్నాడంటే చాలా గొప్ప. ఇలాంటి వాళ్లను చూస్తుంటే నేను ఏమీ సాధించలేదని అనిపిస్తుంది. వీళ్ళందరూ నన్ను సాధిస్తున్నారు. పోనీలే, నేను సాధించలేనిది నా పిల్లలు సాధించాలి. నా పిల్లలకు అన్నీ సమకూరుస్తాను. నా బాధలు వాళ్లకు రాకూడదు. నేను రచయిత్రిని కాకపోయినా నా పిల్లలని రచయితనో చేస్తాను. వాళ్ళ చేత అన్ని మంచి పుస్తకాలు చదివించి తెలుగు, సంస్కృతం నేర్పిస్తాను. రాయాలనే ఉత్సాహం వాళ్లలో ఉంటే వాళ్లకు ఏ సహాయమన్నా చేస్తాను. మంచి సాహిత్యాన్ని వాళ్ళు రాయగలిగేలా చేస్తాను. ఈ ఉత్సాహం వాళ్లలో కూడా ఉంటేనే ఊహలు సాకారమవుతాయి. జయదేవ్ కళ్ళు చెమ్మగిల్లాయి. తన చేత మంచి సాహిత్యం చదివించిన అమ్మ, సంస్కృతం నేర్చుకోవాలని సంస్కృతం టీచర్ దగ్గరికి ట్యూషన్కి పంపించిన అమ్మ, సాహిత్యం గురించి తనతో చర్చిస్తూ తన ఆత్మవిశ్వాసం తగ్గినప్పుడల్లా పక్కన నిలబడి ప్రోత్సహించిన అమ్మ ఇన్ని కష్టాలు పడిందా? ఇంత బాధపడ్డా తనను రచయితగా నిలబెట్టి ప్రోత్సహించి అది తన విజయంగా భావించిందా? పుత్రోత్సాహంలో ఎవరైనా ఏదైనా ఆశలు, ఆశయాలు పిల్లల చుట్టూ అల్లుకుంటారు. కానీ చివరి వరకు ఆ ఆశయ సిద్ధి కోసం ఎంతమంది తల్లిదండ్రులు కృషి చేస్తారు? కన్నీటిని నిగ్రహించుకొని మళ్ళీ చదవడం మొదలెట్టాడు. మామగారికి డీసెన్సీ లేదు. పిల్లకు పాలిస్తుంటే ఎదురుగా వచ్చి కూర్చుంటారు. నాకు చాలా సిగ్గుగా అనిపిస్తుంది. ఆయన చూపులు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఏంటో పెద్దవాడులే, చాదస్తం అనుకునేదాన్ని. అది చాదస్తం కాదు, మదం. మామగారిని అక్కడందరూ కాకా కాకా అని పిలుస్తారు. కొత్తల్లో నవ్వొచ్చినా ఆ పిలుపుకు బాబాయ్, అంకుల్ అని అర్థాలని తెలిసింది. నేను మాత్రం కాకాసురుడని పేరు పెట్టాను. ఎవ్వరితోనూ అనలేదు, ఒక్క లతతో తప్ప. రాములవారు సీతమ్మ ఒడిలో నిద్రపోతుంటే కాకాసురుడు సీతమ్మ కౌస్తుభ స్థానాన్ని ముక్కుతో పొడిచాడట. రాముడికి నిద్రాభంగం అవుతుందని సీతమ్మ ఎలాగో భరిస్తే మళ్ళీ మళ్ళీ అక్కడే పొడిచి బాధ పెడుతుంటే రాముడిని మేలుకొలిపిందట. రాముడు స్రవిస్తున్న రక్తాన్ని, సీతమ్మ బాధను చూసి గరికను
మంత్రించి వదిలితే అది బ్రహ్మాస్త్రమై తరిమిందట. కాకాసురుడు రాముడి కాళ్ల మీద పడి ఆ బాణానికి తన కంటిని బలిచ్చాడట. తనను బాధపెట్టిన వాడికి రాముడు బుద్ధి చెప్పడం చూసి సీతమ్మ ఎంత మురిసిపోయిందో. ఈరోజు ఈ కాకాసురుడు నన్ను, నా ఛాతీని గుచ్చిగుచ్చి చూస్తూ అసహ్యంగా ప్రవర్తిస్తుంటే వీడికి బుద్ధి చెప్పేవాళ్లు లేరు. నా తలరాత కొద్దీ దొరికిన ఈ పురుషోత్తముడు ఎన్ని మేలుకొలుపులు పాడినా నిద్రలేవడు. నాకు తగిలిన గాయాలు ఏ మందులతోనో నయం కావు. అజ్ఞానానికి శాశ్వత నిద్రకు అంతగా తేడా లేదు. వయసులో ఉన్న ఆడవాళ్లను కాముకుల కళ్ళు ఎంతగా నొప్పిస్తాయని, తన భార్యకు తను గౌరవం ఇవ్వకపోతే పరాయి వాళ్ళు కూడా ఇవ్వరనే విషయం చాలామంది మగవాళ్లకు తెలియదు. వీళ్ల బంధువుల అమ్మాయి ఎవరో కాలేజీలో చేరేందుకు వచ్చింది. పేరు సుశీలట. మంజు ఉన్న రూమ్లోనే ఉంది. ఓ క్షణం నాకు భయం వేసింది. కానీ ఈ అమ్మాయి అమాయకంగా ఉంది. మగవాడు వెదవేషాలేసినప్పుడు బుద్ధి చెప్పే ఆడపిల్లలుంటే ఏ మగవాడు మరోసారి ఆ పని చెయ్యడు. కానీ నీతిగా ఉన్న సీతకే కదా కష్టాలొచ్చేది. లొంగని వాళ్లను లొంగదీసుకోవాలనే ఆరాటం వస్తుంది. పాపకు 2 నెలలొచ్చాయి. మేడ మీదికి వెళ్ళాను. మా మంచం మీద సుశీల పడుకొని ఉంది. పాపను పడుకోబెట్టాలి లెమ్మన్నాను. రేపటి నుండి ఎక్కడ పడుకోవాలో అని మరాఠీలో అనుకుంటూ వెళ్ళింది. మరాఠీ నాకు అర్థమవుతోంది. ఈ పిల్ల కూడా మంజు టైపే అని ఈరోజు రాత్రే తెలిసింది. ఈ వెధవలెవ్వరూ లేకపోయినా పర్వాలేదు, పాప ఉంటే చాలు. నన్ను చూడగానే సంతోషంగా నవ్వుతుంది. కొండంత చీకటిలో గోరంత దీపంలా రాముడు వదిలిపెట్టిన సీతమ్మ బ్రతికింది బిడ్డల కోసమే కదా. తోకచుక్క నుండి వేగుచుక్క వైపు నా మనసు తిరిగింది. లత రెగ్యులర్గా రాసే ఉత్తరాలకు అప్పుడప్పుడు జవాబిస్తున్నాను. తెలుగు రాకపోవడంతో వీళ్ళు నా ఉత్తరాల జోలికి, డైరీ జోలికి రాలేదు. ప్రైవేట్గా చదువుకుందామని కాపురానికి వస్తూ పుస్తకాలు తెచ్చుకున్నాను. చదవలేదు. ఆ పుస్తకాల పెట్టే నా డైరీకి రక్షణ. పాపను అత్తగారు, మామగారు ముద్దు చేస్తున్నారు. పాప పాలు తాగగానే నా దగ్గర నుండి తీసుకెళ్తున్నారు. పాపను చూసుకుంటే పని చేసుకోవచ్చు. నా మీద కోపం పిల్ల మీద చూపించడం లేదు. కోడలు శత్రువైనా మనవరాలు తమ రక్తమే అనేమో. మరిదిగారికి ట్రాన్స్ఫర్ అయితే భార్యను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాడు. ఇంకా పిల్లలు లేరు. పాప పిన్ని అంటూ తిరుగుతోంది. ఈరోజు చాలా బాధగా ఉంది. నేను స్నానం పోస్తాను రమ్మంటే పాప రాదుపో, నువ్వు గందివి, పాగల్వి అంది. అలా అనకూడదంటే నువ్వు దయ్యానివి, చెడ్డదానివి అంది. ఇలాంటి మాటలు నేర్చుకుంటుందని పాపను కోప్పడ్డాను. అమ్మో, బిడ్డను తిట్టేస్తోందని అత్తయ్య పాపను తీసుకెళ్ళింది. పాప నా దగ్గరకు వచ్చి 4 రోజులైంది. నాకు ఏడుపు వస్తోంది. అసలు విషయం ఆ రోజు నాకు అర్థమైంది. పాప కన్నం పెడుతూ మీ అమ్మ చెడ్డది, దాని దగ్గరికి వెళ్ళొద్దు, నిన్ను చంపేస్తుంది అని బ్రెయిన్ వాష్ చేస్తోంది అత్తయ్య. పిల్లలకి ఇలాంటివి నూరిపోస్తున్నారేంటని అడిగాను. పసిపిల్ల అన్నం తినకుంటే ఏమార్చడానికి అంది. కథలు చెప్పి ఏమారుస్తారు, చాడీలు చెప్పి కాదు అన్నాను. నీలును తీసుకెళ్దామంటే నానమ్మ కావాలి అంది. పిల్లలు ప్రేమగా చూసుకుంటున్నారు అనే భ్రమలో నేను చాలా పొరపాటు చేశాను. పాపను వాళ్ల వైపు తిప్పుకునే ప్లాన్లో అలా చేశారని తెలీదు. పాప పూర్తిగా వాళ్ల పక్షమే అయింది. కథ కొనసాగుతుంది.